నుంచి ఇప్పటి వరకు కూడా మా గురువు గారు అయినటువంటి కుమారస్వామి గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం మాకు సంతోషంగా, మేము వేస్తున్న అడుగులకి బాటలు వేసి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ఒక మాటతో చెప్తే అది తీరిపోయేదైతే కాదు. ఎందుకంటే నేను కూడా చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. అలాగే ఈ రోజు ఈ వేదికని అలంకరించిన పెద్దలు, మరి గన్నవరం శాసనసభ్యులు, మరి గన్నవరం చరిత్రని రాతని తిరగరాయడానికి ఒక విజన్ ఉన్న నాయకులు వెంకట్రావు గారు వేదికను అలంకరించి మమ్మల్ని గౌరవించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నరసయ్య గారికి, అలాగే చిగురుపాటి కుమారస్వామి గారు ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న కుమారస్వామి గారికి, అలాగే మా సోదర సమానులు మట్టా ప్రసాద్ గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, అలాగే ఇంకో సోదర సమానులు బాజీ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే గన్నవరం ఆడపడుచు మాలతక్క. నేను భారతీయ జనతా పార్టీలోకి రాగానే కుమారస్వామి గారు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాలతక్క రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులుగా ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఏ సందర్భమైనా మమ్మల్ని వెంటాడుతూ చక్కగా మాకు సలహాలు చెప్తూ ఉంటారు. అక్కకి అలాగే అరుణమ్మ, మంచి అరుణమ్మ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు మాజీ జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు, మాజీ జనరల్ సెక్రటరీ. అలాగే ఇంతమంది పెద్దలు అందరూ కూడా నన్ను గౌరవించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటల్ బిహారీ వాజ్పేయి గారు అసలు భారతీయ జనతా పార్టీ ఎవరు తప్పుగా అనుకోవద్దు, నాకు అసలు భారతీయ జనతా పార్టీ అంటే నాకు 33 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు తెలీదు. నేను తెలుగుదేశం మాత్రమే నాకు తెలుసు, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు మాత్రమే నాకు తెలుసు. బీజేపీ ఒక పార్టీ ఉందని మాత్రం నాకు తెలీదు. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నది చాలా అంటే చాలా. మరి ఒక విజనున్న నాయకులు సంకల్పంతో ఏ పనినైనా చక్కగా చేయగలం. మనకి కావాల్సింది సంకల్పం అనేది మరి భారతీయ జనతా పార్టీలో ఉంది. అలాగే మన గన్నవరం ఎమ్మెల్యే గారు మరి అమెరికాలో ఉంటూ ఆస్తులు అన్నీ ఉన్నాయి ఆయనకి. ప్రజల కోసం ఒకసారి